మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గుంటూరు జిల్లా చిలకూరుపేట బొప్పూడి దగ్గర జరిగిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రజాగళం ఉమ్మడి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసిన కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, జనసేన నాయకులు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, మహిళలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ఉమ్మడి పార్టీలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా బొప్పూడి దగ్గర జరిగిన సభకు దాదాపు 15 లక్షల మంది జనం మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా విని ఎరగని రీతిలో మళ్ళీ ఇంకో శివరాత్రి ఇక్కడ జరుపుకుంటున్నాం అనే రీతిలో జనమంతా రావడం జరిగింది. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం 3 పార్టీల కలయిక, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు హాజరవటం. అదేవిధంగా ఎజెండా కూడా 3 జెండాలు వేరైనా కానీ ఎజెండా ఒక్కటే. రేపు రాబోయే కాలంలో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ఈ అవినీతి దుర్మార్గ పరిపాలన లేకుండా ప్రజలు సంతోషంగా ఉండాలనే కార్యక్రమంలో మరి నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అనడం జరిగింది, ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంతవరకు ప్రజలు కూడా బయటికి రావడానికి భయపడుతున్నారనే నినాదం ఆయన తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పారు, మేము ముగ్గురం కలిసి ఉమ్మడి ప్రణాళిక ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందే పల్నాడు జిల్లాలో దాదాపు 5,000 మరి సెంట్రల్ గవర్నమెంట్ స్కీముల్లో ఇల్లు కట్టడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ను అమలు చేస్తామని చెప్పారు. నీటిపారుదల ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అన్నిటికంటే కూడా ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడతానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మరి సభ విజయవంతం చేయడానికి మరి కార్యకర్తలు, నాయకులు, మరి 3 పార్టీల వాళ్ళ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా ఎంతో కష్టపడి సభను జయప్రదం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా చిలకూరుపేట మరి మాజీ మంత్రి వర్యులు పచ్చిపట్టి పుల్లారావు గారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు నర్సరావుపేట నుంచే దాదాపు 40,000 పైచిలకు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని బయలుదేరి వెళ్ళారు. మరి ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారం అందించిన మరి ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్ యాజమాన్యానికి, అదేవిధంగా ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళకి కానీ, మరి ఆటో డ్రైవర్సు, అదేవిధంగా చాలామంది ఇవాళ ఆర్టీసీ యాజమాన్యానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నర్సరావుపేట పట్టణం నుంచి దాదాపు 15,000 పైచిలకు మరి మోటార్ సైకిల్ ర్యాలీతో యువకులు రావడం జరిగింది. మరి అందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మాకు సహకరించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు, మహిళలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా దీన్ని ఇంత ఘనంగా మరి ప్రజల్లో తీసుకెళ్లి మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.